గౌరవనీయులైన ఎమ్మెల్యే కోల లలిత కుమారి గారికి, ఎంపీ భర్త గారికి, శృంగవరపుకోట యువత తరపున మరియు నియోజకవర్గ యువత తరపున నమస్కారములు. మీరు ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పున్నిగిరి అక్కడ నూతన భవన నిర్మాణం కొరకు పిఎం ఉషా ఫండ్స్తో మీరు నిర్మాణం చేపట్టబోయే ఒక హాస్టల్ బిల్డింగ్ యొక్క దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కాకపోతే ఇక్కడ మీరు చిన్న విషయం యువత తరపున వినాలి. ఏంటంటే, మీరు చేపట్టబోయే నూతన భవన నిర్మాణం వల్ల ఆ యొక్క స్ట్రక్చర్ అనేది గ్రౌండ్లోకి వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పైబడిన ఈరోజు వరకు మా దురదృష్టం, మా యువతకి ఈరోజు వరకు సరైన వసతులతో కూడిన గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఈ నిర్మాణం చేపట్టడం వలన ఆ యొక్క స్ట్రక్చరు ఈ క్రీడా మైదానంలోకి రావడం వల్ల గ్రౌండ్ కొంత భాగం దెబ్బతింటుంది. కావున మీరు పెద్దలు ఒకసారి పునఃపరిశీలించి ఆ యొక్క నూతన భవన నిర్మాణం అనేది గ్రౌండ్లోకి రాకుండా ప్లాన్ మార్చే విధంగా చర్యలు చేపడతారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రభుత్వ పున్నిగిరి కళాశాల అబ్జర్వ్ చేస్తే కనుక చాలా వరకు బిల్డింగ్స్ అన్నీ కూడా రోసా నిధులతోనే అభివృద్ధి చేశారు. న్యాక్ కూడా బి గ్రేడ్ ఇచ్చింది. రేపొద్దున మళ్ళీ న్యాక్ వచ్చేటప్పటికి ఈ బిల్డింగ్స్తో పాటు గ్రౌండ్ ఉంటేనే అమౌంట్ వస్తుంది. చదువుతో పాటు క్రీడారంగం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రౌండ్ అనేది ఇప్పుడు గనక కన్స్ట్రక్షన్ ఆపకుండా గ్రౌండ్ మీద కడితే గనక, అంటే గ్రౌండ్లో వచ్చేసి కడితే గనక ఖచ్చితంగా విద్యార్థులు చాలా బాధకు గురవుతారు. ఎందుకంటే ఇదే గ్రౌండ్ ఉపయోగించుకొని చాలామంది ఉద్యోగాలు కొట్టారు. ఇప్పుడు రేపొద్దున్న రాబోయే మన గవర్నమెంట్లో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇతర ఆర్మీ కావచ్చు, ఏం తీసినా సరే ఇదే గ్రౌండ్ వాడాలి. నియోజకవర్గంలో ఈ యొక్క ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడా లేదు. కానీ ఇటువంటి గ్రౌండ్ని మీరు కనుక తగ్గించేస్తే విద్యార్థులు చాలా బాధపడతారు. దయచేసి గౌరవ ఎంపీ గారు, మీ యొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీలో శృంగవరపుకోట చాలా ప్రధానమైన కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీకు అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మీరు లైఫ్ లాంగ్ ఎంపీ ఉండాలనుకుంటే కనుక విద్యార్థులకు మంచి లైఫ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రౌండ్ కనుక మీరు డిస్టర్బ్ చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పరిగెడతారు. లైబ్రరీ అంటే కూర్చొని చదువుకోవచ్చు, కానీ లైబ్రరీలో పరిగెట్టలేం కదా. సో అది మీరు అర్థం చేసుకొని యువత తాలూకా మెయిన్ మోటో అనేది ఏంటంటే, మీరు చేసేది మంచి పని, కాకపోతే గ్రౌండ్లోకి వచ్చి కన్స్ట్రక్షన్ అనేది వచ్చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటి, ఎస్కోట్కి 2 ఉన్నాయి. ఒకటి పున్నిగిరి డిగ్రీ కళాశాల గ్రౌండు, 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండు. ఈ 2 కూడా ఈ 78 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. మరి మీరు ఎలాగ యంగ్స్టర్ కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకొచ్చే ఎంపీ ఫండ్స్లోంచి ఈ 2 గ్రౌండ్లను కూడా మీరు అభివృద్ధి చేస్తే యువత యొక్క మనసులో మీరు స్థిరస్థాయిగా ఉండిపోతుండడంలో సందేహం లేదు. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని గౌరవ ఎంపీ గారికి కూడా ఈ విషయాన్ని చెప్పి గ్రౌండ్లోకి కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు యువత అని చెప్పండి. ప్రధానంగా ఈ యొక్క ప్లాన్ అనేది గీసాయని కూడా అవగాహన లేదు. అలాగే ప్రిన్సిపల్ గారు కూడా అవగాహన లేదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఆ కాలేజ్కి పర్మనెంట్ పీడీ లేకపోవడం ఇవన్నీ జరిగాయి. పీడీ అనే ఉంటే కనుక గ్రౌండ్ అనేది ఈ విధంగా డిస్టర్బ్ అవనివ్వరు. సో ఆయన యొక్క డ్యూటీ ఏంటి, పిల్లలకి మంచి గ్రౌండ్ ఇవ్వడమే. సో పర్మనెంట్ స్టాఫ్ లేరు కాబట్టి ఈ గ్రౌండ్కి ఈ విధంగా జరిగింది. నాకు తెలిసి ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసే ఆయనకు కూడా అవగాహన లేక ఈ విధంగా ఇటు చేశారు. కాబట్టి ఇంకొకసారి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు పునఃపరిశీలన చేసి అవకాశం ఉంటే కనుక ఈ యొక్క క్రీడా మైదానంలోకి ఈ నూతన భవనం రాకుండా వేరే విధంగా ప్లాన్ ఇచ్చే విధంగా ఆలోచించండి. దయచేసి మేము ఏదైతే అనుకున్నామో యువతంతా కూడా మీరు ఖచ్చితంగా మా మాటను మన్నించి స్ట్రక్చర్ను మారుస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే మా యొక్క నినాదం ఏంటంటే, మన ఊరు మన గ్రౌండ్ అనే దీంతో వెళ్తున్నాం కాబట్టి అందులో మీరు భాగస్వాములు అవుతారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు.